హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య వ్లాగ్స్ అఫీషియల్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయితే అయిపోయింది కదా. ఈ వీడియోలో నాతో పాటు హుస్సేన్ సాగర్, చార్మినార్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మేమైతే హుస్సేన్ సాగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా మనకి సైడ్ వ్యూ అన్నమాట. మేము వెళ్ళింది అయితే వీకెండ్సే, కాకపోతే డే టైం అది కూడా ఎండగా ఉంది కదా, అందుకే అంత ఖాళీగా ఉంది. అదే ఈవినింగ్ నైట్ టైం అయితే మొత్తం కూడా సెలబ్రేషన్స్ జరుగుతాయి, అంటే బర్త్డే సెలబ్రేషన్. ఇంకా ఇంటి నుండి స్టార్ట్ అయ్యి హుస్సేన్ సాగర్ దగ్గరికి రీచ్ అయ్యేపాటికి మాకు 1 అవర్ టైం అయితే పట్టింది. అంటే మాకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నమాట. సో ఇంకా ప్రెసెంట్ అయితే మనం ట్యాంక్ బండ్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇదేమో ప్రసాద్ ఐమాక్స్, చాలా ఫేమస్ కదా. ఇంక ఇప్పుడు మనం అయితే ట్యాంక్ బండ్ రోడ్ కి అయితే ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ మనకి 100 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇంకా అది నిలబెట్టిన స్టేజ్ అంటే ప్లించ్ అంటారు కదా, అది వచ్చేసి 50 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క స్టాచ్యూ మనకి 150+ ఫీట్ హైట్ ఉంటుంది అన్నమాట. దానికి ఆపోజిట్లోనే మనకి హుస్సేన్ సాగర్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనకి ఈ హుస్సేన్ సాగర్ ఒక 3 కిలోమీటర్స్ పైన డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, ఏరియా అంతా కూడా. ఇంకా అలా మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే కనిపించింది. అంటే మన పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, సో ఆయన మెమరబుల్గా ఎన్టీఆర్ గార్డెన్స్ అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మనం ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే ఈ హుస్సేన్ సాగర్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువగా మనకి కేక్ కటింగ్స్ అవన్నీ అక్కడే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదేమో సెక్రటేరియట్ ఆఫీస్. ఇప్పుడు మనకి డే టైం ఇలా వైట్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఈవినింగ్ టైం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందంట. ఈ సెక్రటేరియట్ ఆఫీస్ మొత్తం కూడా 600 రూమ్స్ పైనే ఉంటాయంటండి. నిజంగా బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పెట్టారు, చాలా బాగుంది కదా. మొత్తానికైతే ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అనుకుంటా, చాలా బాగుంది. ఇది వచ్చేసి అమరవీరుల స్తూపం. నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే పైన దీపంలా ఉంది కదా, కింద స్టీల్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా అంటే అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అదంతా స్టీల్ మెటీరియల్ అంటండి. అంటే మనకి రోడ్డు కూడా ఆ స్టీల్ దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నేను జూమ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుందా? అందులో సెక్రటేరియట్ ఆఫీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే అమరవీరుల స్తూపం దేనికి అంటే మనకి తెలంగాణ స్టేట్ సెపరేషన్ అప్పుడు 300 పైగా స్టూడెంట్స్ ప్రాణాలని అర్పించారు కదా, సో తెలంగాణ స్టేట్ కోసం. సో వాళ్ళకి మెమరబుల్గా ఈ అమరవీరుల స్తూపం అయితే ఇక్కడ పెట్టారు. నిజంగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళ కోసం ఇలాగా ఒక స్తూపం అనేది పెట్టడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ ట్యాంక్ బండ్ రోడ్ అంతా కూడా బై వాక్ ఒకసారి చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ నుంచొని మనం చూస్తే అక్కడ ఆపోజిట్లో మనకి బుద్ధుడి విగ్రహం, చాలా మందికి తెలిసే ఉంటుంది, హుస్సేన్ సాగర్ మిడిల్లో ఉంటుంది. ఇదంతా కూడా గ్రానైట్ రాక్ అంటండి, 450 టన్స్ పైనే ఉంటుందంట ఆ బుద్ధుడి విగ్రహం ఒక వెయిట్. ఇంకా అలానే అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ ఆఫీస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇవన్నీ చూసి ఇంకా మేము కొంతసేపు అయితే బ్రేక్ తీసుకుంటున్నట్టు బండి ఒక చోట పార్క్ చేసి ఇదంతా బై వాక్ అయితే చూస్తున్నాం అన్నమాట. చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెహికల్స్ అనేవి నడపాలన్నమాట. ఇంకా నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చి కొంతసేపు అయితే నేను ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ సిట్టింగ్ ఉంది కదా, సో అక్కడ కూర్చున్నాను అన్నమాట. చాలా సిట్టింగ్ ఏరియాస్ అయితే ఉంటుంది, బట్ వెరైటీగా కొంతసేపు ఇక్కడ కూర్చున్నాము. బై లక్ ట్రాఫిక్ పోలీస్ రాలేదన్నమాట. ఇంకా కాళ్ళు అయితే నొప్పులు వచ్చినాయి, బట్ నోరైతే ఖాళీగానే ఉంది కదా, అందుకే కొంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉంది. ఇంకా హుస్సేన్ సాగర్ తర్వాత మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళామండి. నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా రకాల యానిమల్స్, లయన్స్, రెప్టైల్స్, ఎలిఫెంట్స్ చాలానే చూసాము. నేనైతే ఆ క్లిప్పింగ్స్ని అయితే ఈ వీడియోలో పెట్టట్లేదు, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ చార్మినార్ అంటే దీని తర్వాత చార్మినార్ వీడియో తీసాం కదా, సో లెంత్ ఎక్కువ అయిపోవచ్చు అందుకని చెప్పి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, నాతో పాటు షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఇంకా అలాగా నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటికే 2:30 or 3 అయ్యింది టైం. ఇంకా ఫుల్గా బ్యాటరీ అయిపోయిందన్నమాట బాడీలో. సో అందుకే ఇంకా అలా కూర్చొని ఉంటే ఇంకా నాకు సడన్గా చెప్పారు చార్మినార్కి అని చెప్పేసి, నేను ఇంకా అప్పటికి కెమెరా కూడా ఫోన్ కూడా తీసుకొని పెట్టుకోలేదు రెడీగా. సో ఇంకా గబగబా తీసి ఓకే ఫస్ట్ వ్యూ అయితే తీసుకోవాలని చెప్పి ఇంకా తీసానన్నమాట. లిటరలీ చార్మినార్ ఆ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎన్ని షాప్స్ అంటే అది కూడా ఎక్కువగా బ్యాంగిల్ షాప్సే ఉన్నాయండి.
వీళ్ళు ఓన్గా బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ నేను చూశాను, చాలామంది బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మేబీ అందుకే అనుకుంటా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ ఎక్కువగా అమ్ముతారు అండ్ అలాగే చాలా రీజనబుల్ రేట్స్లో కూడా ఉంటుంది. ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వస్తున్నాము. అన్ని షాప్స్ చూస్తూనే ఉన్నాం కానీ ఫస్ట్ అయితే ఏ షాప్లోకి కానీ ఏ షాపింగ్ కూడా మేము చెయ్యలేదు. ఫస్ట్ అయితే చార్మినార్ ఎక్కుదాం, పైన వ్యూ ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చాము. బెస్ట్ థింగ్ ఏంటి అంటే క్యూలో నుంచొని టికెట్ కొన్న అవసరం లేదు. ఇక్కడ మనకి క్యూఆర్ స్కాన్ అయితే ఇచ్చారనమాట. సో దట్ మనం ఆన్లైన్లోనే పేమెంట్ అంటే ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఇంకా చార్మినార్ని అయితే చూడొచ్చు అనమాట పైకి వెళ్ళి. సో ఇంకా మేము అయితే వెళ్తున్నాము. చార్మినార్ పైన ఎలా ఉంటుంది వ్యూ అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇంకా ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని చార్మినార్ పైన వ్యూ చూడటానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి ఏంటి అంటే హెవీ బ్యాగేజ్ అయితే తీసుకెళ్ళకూడదు, అంటే పెద్ద బ్యాగ్స్ తినే ఐటమ్స్ ఏవి కూడా లోపలికి ఎంట్రీ చేయరు. సో అలాంటివి ఏమన్నా ఉంటే క్లాక్ రూమ్ అని చెప్పి సపరేట్గా ఉంటుంది, అక్కడ మనం ఆ బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇంకా చార్మినార్లోకి అయితే ఎంట్రీ అవ్వాలి. అంతేకాని హెవీ బ్యాగ్స్ తీసుకొని అయితే లోపలికి రాకూడదు, మేబీ సెక్యూరిటీ ఇష్యూస్ అనుకుంటా. ఇంకా చార్మినార్ లోపలికి అయితే మనకి స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళొచ్చు. సో 4 పిల్లర్స్ ఉంటుంది కదా, అంటే 4 దారులు అయితే ఉంటుంది. బట్ మేబీ ఒక వేనే ఓపెన్ చేశారనుకుంటా, ఇంకొక వే దిగటానికి పెట్టారు. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేది స్టెప్స్ ఎక్కే వైపు అయితే వెళ్తున్నాము. నేనైతే చాలా షాక్ అయినా, అంటే అవి మెట్లు కూడా దారి చాలా సన్నగా ఉంటుంది. ఇది నాకు తెలిసి పిల్లర్ లోపల నుండి మెట్లు ఉన్నాయా, నాకు అది అర్థం కాలేదు. మీరు ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళిన వాళ్ళైతే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఆ స్టెప్స్ చూసి నేనైతే షాక్ అయినా, ఏంటి ఇప్పుడు ఈ స్టెప్స్ నుండి పైకి ఎక్కాలా అని చెప్పి. లిటరలీ చాలా సన్నగా ఉంటుంది, అందులో మళ్ళీ ఆ స్టెప్స్ కూడా చాలా బండగా ఉంటాయి, అంటే చాలా హైట్గా ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ ఎక్కేసరికి కాళ్ళు అయితే లాగేస్తాయి. మీరు ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళే వాళ్ళైతే హీల్స్ అయితే అస్సలు వేసుకెళ్ళకండి, బికాజ్ అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి, లేకపోతే కిందకి జారిపోవచ్చు అండ్ కాళ్ళు కూడా చాలా నొప్పి వచ్చేస్తాయి కదా, అందుకని. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అడుగుతున్నారు అనమాట, నీకు ఎట్లా అనిపించింది చార్మినార్ అంటే. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇదంతా కూడా బాగా నచ్చింది అని చెప్తున్నాను. నన్ను ఏమడిగారు అంటే నీకు ఎలా అనిపించింది చార్మినార్ అంటే, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు అయితే లాగేసి, బట్ మొత్తం పైకి ఎక్కినాక ఆ వ్యూ అయితే చాలా నచ్చింది అని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు చార్మినార్కి చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదండి. కొంతమంది అయితే వాళ్ళ పేర్లు గోడల మీద కూడా రాసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే నార్మల్గానే ఉంటుంది, పెద్ద హైఫైగా లోపల అలా ఏమి ఉండదు. పావురాలు కూడా లోపల చాలా ఉంటాయి. మొత్తానికి మనకి హైదరాబాద్ అంతా కూడా పావురాలు ఎక్కువగా కనిపిస్తాయి. మనకైతే ఇప్పుడు ఆంధ్ర అటు సైడ్ అయితే కాకులు అవి వేరే పక్షులన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, బట్ ఇక్కడ ఎక్కువగా కూడా మనకి పావురాలే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది పెంచుకుంటారు కూడా ఇక్కడ పావురాలని. సో ఇంకా చార్మినార్ పైన వ్యూ అయితే ఇంకా మనకి టాప్ వ్యూ నుండి అయితే షాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ 400 క్రితం కట్టింది కదా ఇదంతా. సో కొంచెం అక్కడక్కడ ప్యాచెస్, క్రాక్స్, ఇంకా చాలామంది పేర్లు గోడల మీద రకరకాలుగా ఉంటుంది. బట్ ఒక్కసారైనా చూడాలి, అంటే మన హిస్టారికల్ ప్లేస్ కదా, 400 ఇయర్స్ క్రితం కట్టింది, ఇప్పటికీ ఉంది అంటే ఈ జనరేషన్ వాళ్ళకి బ్లెస్సింగే. సో ఒక్కసారైనా చూడొచ్చు. ఇంకా మనకి ఈ చార్మినార్ పక్కనే మక్కా మసీద్ కూడా ఉంటుంది. సో ఇంకా అక్కడ ప్రేయర్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఆఫ్టర్ దిస్ మేమైతే ఇంకా కిందకు వచ్చేసాము షాపింగ్స్కి. సో నేనేం తీసుకున్నాను అనేది కంపల్సరీగా నా వీడియోస్లో ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో నేను మీకు చెప్తూనే ఉంటాను. అండ్ ఇంకెక్కడ నాకు ఈ తలుపు అయితే చాలా అంటే ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మన తలుపులు ఎలా ఉంటాయి, మనకి గడేసుకోవటానికి అందుబాటులో లాక్ వేసుకోవటానికి ఉంటుంది కదా, ఆ గడే నిజంగా ఒక మనిషి హైట్ ఉంది. ఇంకా తలుపు ఇంకెంత హైట్ ఉందో చూశారు కదా. సో ఇంకా ఫస్ట్ కిందకైతే వచ్చేసి కొంచెం గాలి అయితే పీల్చుకున్నాము. ఇంకా బ్రాండ్ గురించి పట్టించుకొని వాళ్ళైతే, స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ షాపింగ్ మంచిగానే చేసుకోవచ్చు. చెప్పాను కదా బ్యాంగిల్స్ ఎక్కువగా
కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి ఇంకా నేను కూడా ఆబ్వియస్గా బ్యాంగిల్సే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే మనకి ఎక్కడైనా దొరికేస్తాయి అండ్ అలాగే సేమ్ మోడల్స్ ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే నాకు బ్యాంగిల్స్ బాగా నచ్చాయి, ఇంకా అందుకే నేను బ్యాంగిల్సే తీసుకున్నాను. కాకపోతే మీరు ఏమి తీసుకున్నా కొంచెం క్వాలిటీ అనేది చూసి తీసుకోండి, ఎందుకంటే అన్ని షాప్స్ ఒక రకంగా ఉండదు. సో ఒకసారి మీరు కొనేటప్పుడు క్వాలిటీ కూడా చెక్ చేసి తీసుకోండి. ఇంకా మీరు అలా నడుస్తూ ఉంటే ఈ బ్యాంగిల్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ షాప్స్ వరుసనే ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల అట్లా ఏం ఉండదు. ఫిక్స్డ్ రేట్స్ లేవు అన్న చోట మీరైతే మంచిగా బార్గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో నేను కూడా నా ప్రయత్నం నేను చేశాను అన్నమాట బార్గెనింగ్లో. అండ్ ఇక్కడ ఈ గాజులు ఉన్నాయి కదా, 2 డజన్లు సెట్ ఉంటాయి ఫ్యాన్సీగా, చాలా బాగున్నాయి. సో అవి 250 ఎంతో చెప్పారు, నేనేమో 200కి అడిగాను, ఆయన ఇవ్వనన్నారు అనుకోండి. ఇంకా సరే ఇవ్వనంటున్నారు కదా అని చెప్పి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. ఈ ప్లెయిన్ వెల్వెట్ బ్యాంగిల్స్ తీసుకుంటే మీరు అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది నేను సపరేట్గా మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంక ఇక్కడ బట్టల షాప్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకైతే మేబీ ఎక్కువగా ఐడియా ఉంటుంది అనుకుంటా ఏ షాప్స్లో బాగుంటుంది, ఎక్కడ అంత క్వాలిటీ కాదు అనేది. ఇంకా కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే అన్ని షాప్స్లోకి వెళ్ళి పర్చేస్ చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనం పెట్టేది ఒక 10 రూపీస్ అయినా అది వర్తి, అట్లాగే క్వాలిటీ ఉంది అనుకోండి, వేస్ట్ కావు డబ్బులు. సో అందుకే నేను ఏది ముట్టుకోలేదు, ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారండి, నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అంత దూరం నుండి లైక్ అదర్ కంట్రీ నుండి మన కంట్రీకి వచ్చి మన టూరిస్ట్ ప్లేసెస్ చూస్తున్నారు అంటే నిజంగా వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ అనిపించింది. మీకు కనుక వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.